హాయ్ హలో ఏంటి ఇంత డల్గా కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? ఫేస్లోనే కాదండి, మనసులో కూడా చాలా డల్గా ఉన్నానన్నమాట. సో అందరినీ యాక్టివ్గా చెయ్యాలి అనుకునే నేనే యాక్టివ్గా లేను అంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. సో అందుకని చెప్పి మనుషులు అంటేనే మూర్ఖులు కదా. మనం సంతోషంగా ఉన్నప్పుడు సొమ్ములు సోకులు షికార్లు అన్నీ గుర్తొస్తాయి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ దేవుడు గుర్తొస్తాడనమాట. మన మాట విన ఎవరు వినకపోయినా, మన బాధలు ఎవరు చెప్పుకోవడానికి లేకపోయినా, ఆ దేవుడు మాత్రం ఎప్పుడూ నీతో ఉంటాను అంటూ ఉంటారు. సో డాడీ అయితే మైండ్ ఫ్రీగా లేదు కదా, గుడికి వెళ్ళిరా అని చెప్పారనమాట. సో నేను కూడా కరెక్టే కదా అని చెప్పి గుడికైతే బయలుదేరాను. ఈరోజు మంగళవారం కదా, సో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరుగుతుంటుంది టెంపుల్లో. నేను కూడా పళ్ళరసం ద్రాక్షరసం తీసుకొని వెళ్ళానన్నమాట. నిజం చెప్పాలంటే మనం అనుకున్నవి దేవుడికి చెప్పుకొని దేవుడిని అలా చూస్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. అందరికీ స్వార్థం అనేది కంపల్సరీ ఉంటుందండి, ఒక్క దేవుడికి తప్ప. అందుకని ఆ దేవుడి దగ్గరికి, చిన్నపిల్లల దగ్గరికి వెళ్తే ఆ మనలో ఉన్న కుళ్ళు కుతంత్రాలు, స్వార్థం, వాట్ ఎవర్ ఇట్ మే బీ అన్నీ పోతాయన్నమాట. చిన్నపిల్లల ఫేస్ చూసినా మన బాధలు తొలగిపోతాయి, దేవుని దర్శించుకున్నా మన బాధలు తొలగిపోతాయి, పీస్ఫుల్ మైండ్ అయితే వస్తుంది. ఎప్పుడైతే మెంటల్ స్టెబిలిటీ కరెక్ట్గా ఉంటుందో అప్పుడే మనం కూడా యాక్టివ్గా ఉండగలం. సో మీరు కూడా ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అవి పెద్దగా చూడకుండా బుద్ధద్దంలో దేవుడికి దర్శనం చేసుకోండి.